హాయ్ వెల్కమ్ టు లెట్స్ టాక్ మీడియా. నేను మీ ఆనంద్. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చినప్పటి నుంచి రకరకాల ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూనే ఉంది. ఒకసారి ఫార్ములా ఈ రేస్ కార్ల గొడవని, ఇంకొకసారి లిక్కర్ స్కామ్ అని, ఇప్పుడు రీసెంట్గా మా కాల్స్ మీరందరూ విన్నారు అని వాళ్ళ మీద ఇంకొక కేసు కూడా పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో కమింగ్ డేస్లో ఎలా ఉండబోతుంది, వాళ్ళ ఉనికిని మళ్ళీ ఎలా చాటుకోబోతుంది? బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ శ్రీ రామ్మూర్తి పూలపల్లి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పవర్లోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి రోజు ఏదో ఒక కొత్త ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. ఫార్ములా ఈ అన్నారు, లిక్కర్ స్కామ్ అన్నారు, ఇప్పుడు మా కాల్స్ అన్ని వింటున్నారు, మాకు ప్రైవసీ లేకుండా పోయింది అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది సార్ పార్టీలో? ఇంటర్నల్గా మీ పార్టీ మైండ్ సెట్ ప్రస్తుతం ఎలా ఉంది? డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా ఏదైతే వాళ్ళు 6 గ్యారంటీలు అన్నారో వాటి మీద కాన్సంట్రేషన్ పడకుండా ఏదైతే వాళ్ళు ఒక పథకం ప్రకారం చేస్తున్న కార్యక్రమంగా నేను వర్ణిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళైతే 6 గ్యారంటీల విషయం క్లుప్తంగా చెప్తా. ఎందుకంటే ఏం జరుగుతుందన్నది. ఒక ఫ్రీ బస్ ఒకటి స్టార్ట్ చేశారు. కొన్ని 2, 3 అంశాలు పార్షియల్‌గా ముట్టుకున్నారు. అందులో ఫ్రీ బస్ ఒకటి. ఫ్రీ బస్ కూడా రోజుకు 10 కోట్లు కట్టాలి. దాదాపు అదే ఆర్టీసీకి దాదాపు ప్రభుత్వం నుంచి 4,000 నుంచి 5,000 చిల్లర కోట్లు పెండింగ్ ఉన్నాయి. అది నష్టాలకు నెడుతుంది. లాస్ట్ 10 months నుంచి. ఎస్. దాంతోపాటు అదేవిధంగా ఫ్రీ పవర్ డిస్కామ్లకు కూడా మొత్తం కంప్లీట్గా పెండింగ్ ఉన్నారు. ఇక గ్యాస్ ముచ్చట అంటే ఉత్త గ్యాస్ ముచ్చట ఎవరికి వస్తుందో ఎవరికి పోతుందో తెలియదు. ఇక మీరు కడుతున్నారు, నేను కడుతున్నా, అందరం కలిసి 1000 రూపాయలు కడుతున్నాం. ఇవి ముట్టుకునే ఇవి కదా. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు రైతు రుణమాఫీ అన్నారు. రైతు రుణమాఫీ అని పేరు పెట్టి ఏదైతే బ్యాంకులో తనఖా పెట్టుకున్న రుణాలు ఉంటాయి, ఏదైతే మార్టిగేజ్ లోన్స్ అంటారు, మార్టిగేజ్ లోన్స్ రైతుల నుంచి ముక్కు పిండి వసూలు చేసిండు. దాదాపు అదే 10,000 కోట్ల దాకా వసూలు చేసిండు. వీళ్ళు ఇచ్చింది ఎంత అండి? వీళ్ళు యాజ్ పర్ ఒక మినిస్టరు, ఆర్థిక శాఖ మంత్రి 18,000-19,000 కోట్లు అంటాడు, ముఖ్యమంత్రి 23,000 కోట్లు అంటాడు, అమెరికాకు పోయో 34,000 కోట్లు అంటాడు. వీళ్ళకు ఎంత ఇచ్చిలో ఎంత పోయిందో లెక్కలు రావో లేకపోతే ఏందో అర్థం కాదు. వెనకట మనకు ఉన్నప్పుడు ఏదైతే రాఘవేంద్ర ఎక్కల బుక్ వీళ్ళకి కొనిస్తే సరిపోతుంది నాకు తెలిసి. ఎందుకంటే లెక్కలు కూడా సరిగ్గా రావు, ఏం చేస్తున్నారు, ఎటుపోతున్నది కూడా నాకు అర్థం అవట్లేదు. ఎందుకంటే వాస్తవంగా ఏం జరిగిందంటే రైతుల నుంచి రుణాలు వసూలు చేసి ఆ రుణమే తిరిగి కొంతమంది రైతులకు ఇచ్చినట్టు నాకు పెద్ద అనుమానం. దీని మీద వాస్తవంగా శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వచ్చినప్పటి నుంచి ఇప్పుడు మీరు ఫార్ములా ఈ రేస్ గురించి అన్నారు, అది 55 కోట్లు ఇచ్చింది వాస్తవం. ఎందుకంటే హెచ్ఎండిఏ అన్నది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. వాస్తవంగా ఏంటంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని, ముఖ్యంగా ఫార్ములా ఈ రేస్ మన దేశానికి రావడానికి గౌరవ్ కేటీఆర్ గారు పడ్డ శ్రమ అంత ఇంత కాదు. దాంతోపాటు చాలా కంపెనీస్కి ఏదైతే ఆ ఫార్ములా ఈ రేస్లో పాల్గొన్న చాలా కంపెనీస్కి లాభాలు రావడం కూడా దాదాపు 700 కోట్ల రావడం జరిగింది. ఏ విధంగా అంటే ఆమ్రాన్ బ్యాటరీస్ వాళ్ళది కూడా ఏదైతే విజయవాడకు సంబంధించి ఏదైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా ఉంది. ఇప్పుడు తెలంగాణకే వచ్చిందండి అది కూడా. ఇప్పుడు తెలంగాణలో నడుస్తున్నది. ఏంటంటే ఇలాంటి చాలా కంపెనీస్కి లాభాలు వచ్చినాయి. అదేవిధంగా ఫార్ములా ఈ రేస్ గురించి కూడా పలు కంపెనీలు, అదేవిధంగా అక్కడికి వచ్చిన ఏదైతే ఆడియన్స్ కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. ఇంకోటి ఏంటంటే దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలో, ప్రపంచంలో ఏదైతే పొల్యూషన్ పెరుగుతుంది కదా, ఆ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఫార్ములా ఈ రేస్ అన్నది దాని ముఖ్య ఉద్దేశం. అందులో 55 కోట్లు పెద్ద సమస్య అండి. 55 కోట్లు ఇస్తే ఏమైంది? నిర్వాహకకే ఇచ్చింది తెలుసు, పోయింది తెలుసు. ఇందులో అవినీతి ఎక్కడిది? ఓరంటే ఆరోప అంటారు. ఇది ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఏంటి సార్? అంటే ఇప్పుడు క్యాబినెట్ ఆమోదం లేకుండా డబ్బులు ఇచ్చారనా? నేను మరీ అదే చెప్తున్నా కదా. నేనేమంటున్నా అంటే హెచ్ఎండిఏ అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎవరికైనా ఇచ్చుకోవచ్చు వాళ్ళు. ఎందుకంటే ఆ నగర అభివృద్ధి కోసం వాళ్ళు చేసే కార్యక్రమాలు అదొక భాగం. అంతే తప్పగా దానిలో పెద్దగా రంధ్రావేషణ చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నది మీరు ఎవరైనా అడగండి, సిబిఐని అడగండి, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న మంత్రులను అడగండి, ఎమ్మెల్యేలను అడగండి, ఎవరైనా అడగండి, ఎవిడెన్స్ లెస్ కేసు. ఎవిడెన్స్ ఎడిపోయినా అని అడిగితే మూసీ నదిలో పడేసినా ఉంటారు. మూసీ నదిలో ఎవరు పడేస్తారండి? ఎందుకు పడేస్తారు? ఇప్పుడు ఇంకొక రాజకీయ ఆరోపణ ఏంటంటే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేసి ఏదైతే మేము ఎక్కడెక్కడ డబ్బులు పంచుతున్నామో ఉప ఎన్నికలల్లో అక్కడక్కడ డబ్బులు పట్టుకున్నారు మాయ అన్నది ముఖ్య ఏదైతే ఆరోపణ. పోలీసులు చేసేది అది కదా. పోలీసుల కార్యక్రమం వాళ్ళ విధి నిర్వహణలో డబ్బులు పట్టుకోవడం అనేది వాళ్ళ విధి నిర్వహణ. వాళ్ళు ట్యాప్ చేయొచ్చు, ఎన్ని సంస్థలు ట్యాప్ చేయొచ్చు భారతదేశంలో అన్నది మీరు తీస్తే దాని లిస్ట్ కూడా వస్తుంది. అందులో పోలీస్ విభాగం కూడా ఉంటుంది, ఇంటెలిజెన్స్ విభాగం. వాళ్ళు విధిగా చేసేది తప్ప మీ మీద పగబట్టుకొని ఎవరి మీద చేయలేదు.
ఎన్నికల్లో ఎవరికి డబ్బులు పంచినా వాళ్ళు పట్టుకున్నారు. అదే విధంగా కొంతమంది హీరోయిన్ల పర్సనల్ లైఫ్కి తొంగి చూస్తున్నారు. నేను అడుగుతున్నా, ఏ హీరోయిన్ వచ్చి పెట్టిందండి? ఏ హీరోయిన్ వచ్చి కేసు పెట్టింది? నిజంగా అలా నేను ఏమంటున్నా ఒకటి, ఎవరన్నా వచ్చి నా ఫోన్ ట్యాప్ అయిందని చెప్పిర్రా? ప్రభుత్వం సెల్ఫ్ ఇంట్రెస్ట్తో చేస్తున్న ఒక రాజకీయ క్రీడలో భాగంగా ఇప్పటికీ ఇది నడుస్తున్నది అంతే తప్ప కానీ ఏ ఒక్క వ్యక్తి అయినా కూడా నా ఫోన్ ట్యాప్ అయిందని వీళ్ళు రాజకీయ నాయకులే అంటున్నారు. నాదైతే ఇప్పుడు చేస్తాడా? ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తాడా? అంతేందుకండి, మోడీ టేబుల్ మీద రోజు వస్తుంది ఏ మంత్రి ఏం మాట్లాడుతున్నాడో, ఏ ఛాంబర్ల వరకు వచ్చిండు, ఏందని నడుస్తూనే ఉంటుంది. ఇది నిరంతర ప్రక్రియ. రాజుల కాలం నుంచే ఈ ప్రక్రియ గూఢాచార వ్యవస్థ ఉండేది. నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారన్నది గూఢాచారం పెట్టుకొని అప్పుడు వినేది ఏదైతే రాజుల కాలం. ఇప్పుడు ఏమైందంటే ఈ ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత వాస్తవంగా ఏంటంటే దేశ రక్షణ కోసం కొన్ని గవర్నమెంట్ సంబంధించిన ఇష్యూస్ గురించి ఒకటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అని పెట్టుకుని దాని నుంచి డాటా తీసుకోవడం జరుగుతుంది. అంతే తప్ప కానీ ఇందులో వ్యక్తిగతంగా ఎవరిది కూడా నేను మరీ చెప్తున్నా, కేటీఆర్ గారు మరీ చెప్పారు. ఏమని చెప్పారు? నేను లైవ్ డిటెక్టర్కు నేను డైరెక్ట్ వస్తా, అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా రమ్మంటున్నాను. అంతే తప్ప ఎక్కడ కూడా ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ నేను చేయలేదు. వాస్తవంగా పోలీసులు ఏదైనా చేస్తే చేసుకోవచ్చు వాళ్ళ రక్షణ విభాగం సంబంధించి, కానీ మాకు రాజకీయంగా ఫోన్ ట్యాపింగ్తో సంబంధం లేదు. ఇంకోటి ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ చేయవలసిన అవసరం కూడా మాకు లేదు. ఇంకా చాలా విషయాలు మాట్లాడారు. దీంట్లో బిగ్గెస్ట్ జోక్ ఇంకోటి ఏంటంటే ఇంకోటి కవితక్క ఇష్యూ కూడా మాట్లాడారు మీరు. కవితక్క ఇష్యూ కూడా ఏ విధంగా అంటే లిక్కర్ స్కామ్ అన్నది అది స్కామ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే తెలంగాణలో అవలంబిస్తున్న లిక్కర్ పాలసీని ఢిల్లీలో అవలంబించింది. దానికి సంబంధించి దీన్ని స్కామ్ అని పాపం ఆమెను తీసుకుపోయి ఇన్వెస్టర్ కదా దాంట్లో. ఇన్వెస్టర్ ఎక్కడ ఇన్వెస్ట్ ఢిల్లీలో లేదండి. అవన్నీ తప్పుడు ముచ్చట్లు, అవన్నీ తప్పుడు కార్యక్రమాలు, అవన్నీ ఎక్కడ కూడా ఇన్వెస్ట్ చేయలేదు, ఎక్కడ కూడా కాదు. లిక్కర్ స్కామ్ అనేది స్కామ్ కాదు. అక్కడ గవర్నమెంట్ ఇక్కడ సేమ్ పాలసీని అక్కడ ఇంప్లిమెంట్ చేసింది అంతే తప్ప కానీ ఇందులో స్కామ్ లేదు, ఏం లేదు. ఏదంటే కొండంతో ఎలకను కూడా పట్టు, చిట్టెలకను కూడా పట్టుడు కాదండి, చీమలంతో చూసు తప్ప ఏముండదు. వాస్తవం చెప్తున్నా, ఏదైనా రాజకీయ కోణంగా వీళ్ళు ఏదైతే మేము ఎప్పుడైతే ఖమ్మంలో మీటింగ్ పెట్టినాం, కొంతమంది ముఖ్యమంత్రులు కొంతమంది మాజీ ముఖ్యమంత్రులు పిలిచి ఏదైతే దేశవ్యాప్తంగా ఒక స్టెప్ వేద్దాం అనుకున్నాం. ఎందుకంటే మీకు టీఆర్ఎస్ పుట్టుక గురించి కూడా చెప్తా. ఎందుకంటే టీఆర్ఎస్ పుట్టింది ఏదైతే ప్రాంతానికి అన్యాయం జరిగితే పుట్టింది, దాదాపు 14 ఏళ్ళు కొట్లాడింది, తెలంగాణ సాధించింది. దాని తర్వాత మేము 9 ఏళ్ల పరిపాలన ఏదైతే 9 ఏళ్ల పాలనలో మేము ఎంతవరకు చేసాం, ఏ విధంగా చేసాం, ఏదైతే పథకాలు కానీ అదేవిధంగా నదులను కానీ ఏ విధంగా ప్రజలకు అందించినామన్న ఒక కోణంలో దేశంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి దేశవ్యాప్తంగా వాస్తవంగా ఒక జాతీయ పార్టీలు అని చెప్పుకునే కాంగ్రెస్కు అదేవిధంగా బీజేపీకి వాస్తవంగా జాతీయ విధానం లేదు. కాబట్టి మేము ఇక్కడ ఏదైతే తెలంగాణలో అవలంబించిన పాలసీలను అదేవిధంగా నదుల అనుసంధానం కానీ ఇంకా ఇతర అంశాలను కానీ దేశవ్యాప్తంగా తీసుకోవాలన్న ఒక గొప్ప నిర్ణయంతో ముందుకు రావడం జరిగింది కేసీఆర్ గారు. దాని తర్వాత వీళ్ళు కళ్ళలో నిప్పులు పోసుకుని ఏదైతే కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ రెండు ఒకటై ఏదైతే మీరు చాలా సందర్భాల్లో చూస్తారు. ఇప్పుడు రాష్ట్రంలో మిత్రులు, దేశంలో శత్రువులు. దేశంలో పైకి పోతే మాత్రం వీళ్ళు కొట్టినట్టుగా ఇస్తారు, ఇక్కడ కొత్త మాత్రం ఇక్కడ చాలా సందర్భాల్లో మీకు కనబడుతుంది. హుజురాబాద్లో ఎన్నికలు జరిగినాయి, మా క్యాండిడేట్ను ఒడగొట్టనీకి ఇద్దరు పార్టీలు ఒకటైందని చాలా సందర్భాల్లో చాలా విషయాలు తెలుసు. అదేవిధంగా మనకి ఏదో భువనగిరిలో నిన్న చైర్మన్ పదవి కాంగ్రెస్ బీజేపీ పంచుకున్నది. వాళ్ళకు పొత్తులు ఉన్నాయి, మాకు ఎక్కడ పొత్తు లేదు. మాకు ఇంకోటి ఏంటంటే తెలంగాణ పూర్వకి వాస్తవంగా పొత్తులు పెట్టుకున్నాం. గొంగరి పురుడైనా కౌగిలించుకుంటామని చెప్పినాం, కౌగిలించుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరితో మేము పొత్తు కుదుర్చుకోలేదు, మాకు అంత అవసరం రాలేదు. తెలంగాణ సస్యశ్యామలం చేయడానికి కాళేశ్వరం కట్టినాం, అదేవిధంగా కృష్ణా నది నీళ్ళు కూడా ఎక్కడికి ఎంతవరకు పాలించాలో అంతవరకు పాలించడం తప్ప మేము ఒక్క తప్పు కూడా చేయలేదు. సరే, మా ఫ్యామిలీకి మాత్రమే పవర్ ఉండాలి ఆరోపణలో రిజాల్వ్ మీరే చెప్పండి. మా ఫ్యామిలీకి మాత్రమే పవర్ ఉండాలి అనే ఇంటెన్షన్తో తెలంగాణ యాజ్ ఏ స్టేట్ సపరేట్ చేశారు. మా ఫ్యామిలీ నుంచి లేదా కేసీఆర్ గారు దేశాన్ని పాలించే సత్తా ఉందని వాళ్ళు నమ్మి దేశం అంతా కూడా ఈ పార్టీని విస్తరించాలన్న ఉద్దేశంతో తర్వాత బీఆర్ఎస్ పార్టీని కూడా స్థాపించారు. ఇక్కడ లోకల్గా అప్పుడు కాంగ్రెస్ పవర్లో ఉంది కాబట్టి గెలుపు పొందారు. కానీ నేషనల్ లెవెల్లో బీఆర్ఎస్ పార్టీ కన్నా బీజేపీ చాలా స్ట్రాంగ్ కాబట్టి వీళ్ళు ఆల్రెడీ చేస్తున్న లేకపోతే ఆలోచిస్తున్నా లేకపోతే చేసిన స్కాముల్ని బయటపెట్టి బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీని తొక్కేసిందా? ఎందుకంటే మొన్న అక్కడ ఎలక్షన్స్ తర్వాత వేరే స్టేట్లలో కూడా ఎలక్షన్స్ జరిగాయి. ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఊహించినటువంటి ఓటమి ఎదుర్కొంది.
తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నేషనల్ లెవెల్లో నేషనల్ ఫ్రంట్లో వేరే ఎవరితోనూ పొత్తులు కుదుర్చుకోలేదు, ఎవరికి సపోర్ట్ చేయలేదు, ఏ ఎలక్షన్స్లోనూ పార్టిసిపేట్ చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ నేషనల్ ఎజెండా ఆగిపోయిందని అనుకోవచ్చా? లేదండి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మేమేమైతే దేశవ్యాప్తంగా ఒక మార్పు తీసుకురావాలని ఒక అడుగు వేసాం. వాస్తవంగా చాలా పార్టీలు కూడా గతంలో కూడా ట్రై చేశాయి. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ, అదేవిధంగా మిగతా ప్రాంతీయ పార్టీలు కానీ వాళ్ళని కూడా ఎక్కిరించిన క్రమాన్ని చూసాం. ఎక్కిరించడంలో ముఖ్యంగా వంకర పోతుంది. ఎందుకంటే ఇప్పుడు 1980లో పుట్టిన బీజేపీ పార్టీ కొట్టుకుంటూ వస్తే మొన్న అధికారంలో వచ్చింది. దేశవ్యాప్తంగా 2 సీట్లు వచ్చిన సందర్భాన్ని కూడా చూసాం. ఇప్పుడు మమ్మల్ని సున్నాలు వచ్చిన ఎంపీ ఎన్నికలను ఎక్కిరించడం కూడా చాలామంది ఉన్నారు. నేను మొన్న ఎంపీ ఎన్నికల్లో నేను సూటిగా చెప్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి దాదాపు 13 రాష్ట్రాలు సున్నాలు వచ్చినాయి. అదేవిధంగా బీజేపీకి కూటమికి 11 రాష్ట్రాలు సున్నాలు వచ్చినాయి. మరి వాళ్ళ పని అయిపోయిందా? నేనేమంటున్నా, సున్నాలు రావడం, అదేవిధంగా సున్నాలు రాకపోవడం, ఒకసారి ఎక్కువ సీట్లు రావడం, ఒకసారి తక్కువ సీట్లు రావడం అన్నది రాజకీయ పార్టీ భవిష్యత్తును నిర్ణయించదండి. ఎందుకంటే మేము ఖచ్చితంగా ఏదైతే ఒక 14 ఏళ్ళు కొట్లాడినాం, ఒక్క సంవత్సరం కాదండి, తెలంగాణ సాధన కోసం 14 ఏళ్ళు కొట్లాడినాం, తెలంగాణ రాష్ట్రం సాధించినాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఒక మార్పు తీసుకొస్తా అనుకున్నాం. ఒక దాదాపు 2-3 ఏళ్ళ నుంచే కదా మేము ఇంకా కొట్లాడతాం. మాకు అవకాశం వచ్చేంత వరకు కొట్లాడతాం. మా పార్టీ రక్తంలో ఉన్నది కొట్లాట, అంతే తప్ప కానీ ఎక్కడ కూడా వెనకడుగు వేసేది లేదు. తెలంగాణ నేల మీద ఏ అన్యాయం జరిగినా ఏ విధంగా స్పందిస్తామో, దేశంలో కూడా ఎక్కడ ప్రాబ్లం జరిగినా మేము స్పందిస్తూనే ఉంటాం, స్పందిస్తాం కూడా. బెటర్, ఎందుకంటే మీరు పంజాబ్ సంబంధించిన కూడా రైతుల విషయంలో కూడా మేము స్పందించినాం. ఎందుకంటే కొంతమంది బ్రాడ్గా ఆలోచించలేని వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు సింపుల్గా చెప్తా, దక్షిణ భారతదేశం నుంచి ఎవరు ఎదిగినా ఓర్వలేరు. ఎందుకంటే ఎందుకు ఓర్వరు అన్నది కూడా మనం బెస్ట్ ఎగ్జాంపుల్ పివి నరసింహరావుని చూసుకోవచ్చు. పివి నరసింహరావుని ఏ విధంగా అవమానించి ఆఖరికి అంతిమ సంస్కారాన్ని కూడా చేస్తే ఏదైతే నెక్లెస్ రోడ్డు మీద కుక్కలు బిక్క తింది. అదేవిధంగా ఒక అనాథ శవంలాగా ఏదైతే పబ్లిక్ గార్డెన్ హైదరాబాద్లో వేస్తే నేను కూడా చూసాను. ఎందుకంటే అతను చదువుకున్న కాలేజీలో నేను కూడా చదువుకున్నా కాబట్టి కడసారి చూద్దామని నేను కూడా పోవడం జరిగింది. ఏదైతే సోనియా గాంధీకి భయపడి కాంగ్రెస్ కురు వృద్ధులు 20 మంది కూడా లేరండి 8 గంటలకు. అలాంటి పరిస్థితిని ఆయన పార్థివ దేహం అనుభవించింది. ఎందుకంటే బహుభాషా కోవిదుడైన పివి నరసింహరావే మూగబోయిండు. ఎందుకంటే చాలా కుట్రలు ఉంటాయండి. దక్షిణ భారతదేశం నుంచి ఎవరు ఎదగద్దు, ఇప్పుడు ఉత్తర భారతదేశం నుంచి ఎవరు ఎదిగినా ఎవరు వేసినా మావాడు అనుకుంటారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారంటే ఎక్కరియడము, అట్లా చేస్తాడా ఇట్లా చేస్తాడా. మరి ఇప్పుడు నేనేమంటున్నా, ఈరోజు ప్రాంతీయ పార్టీ లేకపోతే ఏదైతే టీడీపీ ఢిల్లీ సీట్ ఉంటుందా అండి? మోడీ కుర్చీలో కూర్చుంటాడా? ఇప్పుడు ప్రాంతీయ పార్టీ తక్కువ అంచనా వేసేటోళ్లకు బెస్ట్ ఉదాహరణ అదే. రేపు మా పరిస్థితి కూడా అదే వస్తుంది. ఎప్పటికి ఒక రోజు ఎవరి ఉండవు, మా రోజు కూడా మాకు వస్తుంది. మా రోజు వచ్చినప్పుడు ఏ విధంగా చేస్తాం ఆ విధంగా చేస్తాం, అంతే తప్ప కానీ రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు ఒడిదుడుకులు అనేది కామన్. ఒడిదుడుకులు తట్టుకొని ఖచ్చితంగా నిలబడుతుంది. ఎందుకంటే వ్యక్తులు అటు ఇటు మారుతారు కానీ పార్టీ మాత్రం స్టేబుల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ సపరేట్ సౌత్ ఇండియా అడుగుతారండి, మళ్ళీ సపరేట్ సౌత్ ఇండియా అడుగుతారండి మీరు? అట్లా ఇప్పుడు మేము అడగడం కాదండి. అట్లా ఇప్పుడు ఏంటంటే దేశాన్ని విభజించన్న భాగం అయితే మాది కాదు. కానీ దేశంలో అన్ని రాష్ట్రాలు 28 రాష్ట్రాలు 8 కేంద్ర ప్రాంతాలకు సమానంగా హక్కులు ఉండాలి, సమానంగా రావాలి. ఒక రాష్ట్రాన్ని ఎక్కువ చూడొద్దు, ఒక రాష్ట్రాన్ని తక్కువ చూడొద్దు అన్న ఎజెండానే మా ఎజెండా, బీఆర్ఎస్ ఎజెండా. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నది కూడా చూస్తున్నాం. ఏదైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా ఇచ్చారు, అదేవిధంగా ఏదైతే మహారాష్ట్రకి ఏమి ఇచ్చారు, అదేవిధంగా ఒడిశాకి ఏమి ఇచ్చారు బడ్జెట్లో, అదేవిధంగా ఏదైతే గుజరాత్కు మేజర్గా పోయినాయి. ఎందుకంటే దాదాపు 2 బడ్జెట్లలో, ఇది గత 2 బడ్జెట్లలో మనకు ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా రాలేదు. ఏదైతే అన్ని రాష్ట్రాలకు హక్కుగా ఎంత రావాలో గంతే వస్తున్నాయి. అదేవిధంగా 157 మెడికల్ కాలేజ్ దేశవ్యాప్తంగా ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఒక్కటి రాలేదు తెలంగాణ. అయినా కూడా గౌరవ కేసీఆర్ వెనకడుగు వేయకుండా దాదాపు జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజ్ పెట్టినాం. అదేవిధంగా సమీకృత కలెక్టరేట్ కట్టినాం. చాలా అభివృద్ధి చేసినామండి. ఏంటంటే మేము ఓడిపోవడానికి కూడా కారణాలు చాలా చాలా సిల్లీగా ఉంటాయి. ఎందుకంటే మేము 1 ఇస్తా అంటే వాళ్ళు 2 ఇస్తా అన్నారు, మేము 2 ఇస్తా అంటే వాళ్ళు 3 ఇస్తా అన్నారు, మేము కళ్యాణ లక్ష్మి ఇస్తా అంటే మేము తులం బంగారం కల్పిస్తా అన్నారు. ఆశపడ్డారు జనాలు, బొక్కబోర్ల పడ్డారు. ఇప్పుడు పరిస్థితి గ్రామాల్లో చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు రైతులు కూడా చూస్తున్నారు. మీరు దాదాపు 520 మంది ఈరోజు చనిపోయారు. ఒక్క దగ్గరికి పోయినా రేవంత్ రెడ్డి. అదేవిధంగా విద్యార్థులు పరకాల్లో నిన్నగాక మొన్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నారు. దాదాపు 120 మంది దాకా వాళ్ళు విద్యార్థులు చచ్చిపోయారు. ఒక్క దగ్గరికి పోయినా. అదేవిధంగా ఆటో డ్రైవర్లు ఎక్కడికక్కడ పాపం వాళ్ళు కిస్తీలు కట్టలేక పరిస్థితి ఘోరం. వాళ్ళు ఫ్రీ బస్ చేయబట్టి రోడ్డు మీద పడే పరిస్థితి. వాళ్ళకి అదో చేస్తా ఇది చేస్తానని వాళ్ళని బోల్తా కొట్టించిండు. అదేవిధంగా బెటాలియన్ కానిస్టేబుల్ భార్యను రోడ్డు మీద అవమానించిండు, వాళ్ళని కొట్టిండు. అదేవిధంగా ఆశా వర్కర్లు ఏదో వాళ్ళకు జీతాలు వేస్తాను అంటే ఆ ప్రభుత్వాన్ని అడిగితే కూడా వాళ్ళను మొత్తం కంప్లీట్గా రోడ్డు మీద చీరల్లాగి, అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ చేతులేసి చేయి గుర్తంటే ఇదేనా?
చేయి గుర్తంటే ఇదేనా నేను ఎక్కడ పడితే కేసీఆర్ ఎక్కడికి వెళ్ళారు? చేయడం అంటే కేసీఆర్ ఎక్కడికి వెళ్ళారు? ఏంటి? కేసీఆర్ ఎక్కడికి వెళ్ళారు? కేసీఆర్ గారు బ్రహ్మాండంగా వస్తూనే ఉన్నారు, ప్రజా జీవితంలో ఉండే ఉన్నారు. మీరు ఇప్పుడు ఇవన్నీ లిస్ట్ అవుట్ చేశారు కదా, Yes. ఈ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసిన ఈ కొట్లాడుతున్నాం కదా మేము యాజ్ ఏ పార్టీగా. యాజ్ ఏ పార్టీ కొట్లాడడం అంటే ఏదైతే మీ కేసీఆర్ గారు నాయకులు చెప్తా వినండి, చిన్న సింపుల్గా చెప్తా. కేసీఆర్ గారు అడుగుజాడల్లో కేసీఆర్ గారు చెప్పినట్టే అదే విధంగా అసెంబ్లీలో ఏది మాట్లాడాలన్నా కూడా బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ అవుతుంది, దానిలో ఏదైతే అధ్యక్షత తనే ఉంటాడు, తానే మాట్లాడుతున్నాడు, తన గైడ్ లైన్స్ ప్రకారమే మా ఎమ్మెల్యేలు అదే విధంగా మేము అందరూ ప్రవర్తిస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఫామ్ హౌస్ విషయం మీరు మాట్లాడుతున్నారు. నాకు కాదు అర్థమైంది. కాదు చెప్తాను కాదు నేను. కాదు కాదు నేను అడుగుతుంది ఫామ్ హౌస్ విషయం కూడా కాదు. చెప్పండి. ఆయన పర్సనల్ ఇష్టం, ఆయన కాన్స్టిట్యున్సీ ఇష్టం అండి. Yes. ఆయన అసెంబ్లీకి వస్తారా రారా మీ పార్టీ ఇష్టం. Yes, చెప్పండి. ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారిని ఎక్కడికి వెళ్ళారు, ఎంతమంది రైతులను కలిసారు, ఎంతమంది ఆటో డ్రైవర్లను కలిసారు అని మీరు అనుకుంటున్నారు కదా. కేసీఆర్ గారు పర్సనల్గా ఆయన వెళ్ళి ఎంతమందిని కలిసి వచ్చారు వీళ్ళల్లో? పోనీ ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఎంతమందిని కలిసారు చనిపోయిన వాళ్ళని? ఎస్, నేను చెప్తున్నా చాలా సార్లు చాలా సందర్భాల్లో కలిసి ఆఖరి కరోనా వస్తే కూడా డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళింది, ధైర్యం నింపాడు. 15 రోజులు ఆయనే కనిపించలేదు కరోనా టైం. కాదండి, మీరు కేసీఆర్ గారి ప్రెస్ మీట్ కోసం ఎన్ని లక్షల మంది వేడ్చిల్లు, ఎన్ని మిలియన్స్ వ్యూస్ వచ్చినాయి చూసుకోండి ఒకసారి. ఎందుకంటే ఒక ఈగర్గా చూసిల్లు జనాలు కేసీఆర్ గారు ఏం చెప్తారన్న ఆలోచనతో మొత్తం దేశవ్యాప్తంగా చూసిల్లు. కేసీఆర్ గారు కరోనాకు ఏదో నిర్మూలనలో ఒక ఆదర్శంగా నిలిచిండన్న విషయం చాలా మందికి చాలా విషయాలు తెలియవు. ఎందుకంటే కరోనాకు బెటర్గా ధైర్యం ఇచ్చింది. అదే విధంగా ఏదైతే లాక్డౌన్ విషయంలో కూడా ప్రజలను ఆదుకున్న విషయం మర్చిపోవద్దు. ఎందుకంటే కేసీఆర్ గారిని పదే పదే చాలామంది చాలా విధాలుగా మాట్లాడతారు. ఫామ్ హౌస్లో ఉన్నాడని ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఎందుకంటే నేనేమంటున్నా అంటే ఒక చిన్న విషయం చెప్తా. మా ఫామ్ హౌస్లో వ్యవసాయం నడుస్తుంది, మీరు రండి నేను చూపెడతా. కానీ కాంగ్రెస్ నాయకుల బీజేపీ నాయకుల ఫామ్ హౌస్లో పేకాటాలు నడుస్తాయి, అదేవిధంగా ఇల్లీగల్ కార్యక్రమాలు నడుస్తాయి. రండి, మీరు చూపెట్టకపోతే నన్ను అడగండి, మీరు గల్లెబట్టి అడగండి. నేను చెప్తున్నా చెప్తా వినండి. సింపుల్ కేసీఆర్ గారు చెప్తా వినండి. కేసీఆర్ గారు ఏదైతే ఓడిపోయిన తర్వాత ఏదైతే ఎన్నికల ముందే చెప్పినా, ఓడిపోతే గోసపడతారు, బీఆర్ఎస్ పార్టీ ఉన్నంత వరకు మీకు శ్రీరామ రక్ష, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, మీరు అర్థం చేసుకోలేరు, నమ్మి ఓటేయకండి, నమ్మి ఓటేస్తే మీరు మోసపోతారని చెప్పిళ్ళు. నాకేంది, నేను వ్యవసాయం చేసుకుంటా అన్నాడు, బ్రహ్మాండంగా వ్యవసాయం చేసుకుంటున్నా. అదేవిధంగా పార్టీని కూడా బలోపేతం చేయడానికి ఆలోచన చేస్తుండో, మళ్ళీ అధికారంలోకి వస్తే ఏ విధంగా చేయాలన్న ఆలోచన మీదే కేసీఆర్ గారు గడుపుతున్నాడు తప్ప వేరే ఏం లేదండి. ఇప్పుడు ఎన్ని చనిపోతుంటే మీరు చెప్తా వినండి, ఇంతమంది చనిపోతుంటే మీరు కలవలేరు. మేము కలుస్తున్నాం, ఎందుకంటే సార్ చెప్తున్నాడు మాకు వెళ్ళండి, నేను చెప్తా క్లియర్గా చెప్తా. ఎందుకంటే గురుకుల బాట కూడా మా విద్యార్థి నాయకులతో చెప్పి కాంగ్రెస్ నాయకులు కలుస్తున్నారు కదా, వెళ్ళి చెప్పండి. కాంగ్రెస్ నాయకులు కూడా కలుస్తున్నారు, ఎక్స్గ్రేషన్ ప్రకటిస్తున్నారు, ఎక్కడ ఏదో ఒక డబ్బులు సర్దుతూనే ఉన్నారు. లేదండి, గవర్నమెంట్ డబ్బులే వాళ్ళు తెలుసుకోండి. రైతులకు వచ్చిందా? రైతులకు వస్తుందేమో. లేదండి, రైతులకు రావట్లేదు. కాదండి, ఇప్పుడు వస్తుందేమో కాదు, ఏమో అన్న విషయాలు మనం మాట్లాడుకోవద్దండి. రైతులకు మీరు ప్రభుత్వం నుంచి ఇప్పుడు 510 మంది 20 మంది మధ్యలో చనిపోయి వాళ్ళకి ఎవరికి ఏమి ఇచ్చినాం? ఒకటి. రెండోది విద్యార్థులు చనిపోతున్నారు, విద్యార్థులకు ఏమి ఇచ్చినాం? ఇంతవరకు ఒక్కరికి కూడా మేము ఇవ్వలేదు. మీరు అవసరమైతే క్రాస్ చెక్ చేసుకోండి. ఆటో డ్రైవర్లకు 5 పైసలు ఇవ్వలేదు. నేనేం చెప్తున్నా, చాలా ఉన్నాయి ఇట్లా అంశాలు. ఇప్పుడు ఏదో ఇచ్చిండని మనం మాట్లాడుతుంది కరెక్ట్ కాదండి. పూర్తిగా తెలుసుకోండి. అవసరమైతే ఒక్క పైసా ఇచ్చినట్టయితే నేను దేనికంటే దాన్ని నిలబడతాను. ఇప్పుడు ఒక ట్రైబల్ ఉమెన్ ల్యాండ్ లాగేసుకొని ఆ ల్యాండ్లో నుంచి ఆవిడ గెంటేస్తూ వీడియోలు వచ్చాయి. అసలు ఆ గోల్ ఏంటి చెప్పండి? ఎక్కడండి? ఎవరిది? కేసీఆర్ గారు ఆవిడ ల్యాండ్ లాగేసుకున్నారు అని చెప్పి వీడియోలు వచ్చాయి. లేదండి, ఇప్పుడు నేను చెప్తా వినండి. ఇప్పుడు ఏదైతే మేము నూతన రెవెన్యూ చట్టం తీసుకొచ్చి ఏదైతే వాళ్ళ హక్కులను కాపాడి, దాదాపు రైతులకు ఊరికి 2-3 సమస్యలే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళేదో కొత్తగా తీసుకొచ్చి ఏదో భూభారతాన్ని తీసుకొచ్చినంత మాత్రాన అదేదో అవుతుంది అనుకోవడం కాదు. ఇందులో ఉన్న లొసుగులను తీసుకొని, ఎందుకంటే మేము కేసీఆర్ గారు ఉన్న రోజులు అసలు ఎల్ఓసీలు కూడా ఇవ్వలేదండి. మీకు చాలా సందర్భాల్లో చాలా విషయాలు చెప్పాను. ఎందుకంటే గవర్నమెంట్ భూములు, అదేవిధంగా దేవాదాయ శాఖ భూములు, అదేవిధంగా వక్స్ భూములను ఫ్రీజ్ చేసినాం. ఒక్కరికి కూడా ఏదైతే అది కొనే హక్కు లేకుండా అమ్మే హక్కు లేకుండా చేసినాం. అలాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చినాం. కొన్ని ఏదైతే ఇక్కడ లోకల్గా కొన్ని ఇష్యూస్ ఉంటే ఉండొచ్చు, కానీ అక్కడ ఏది జరిగినా ఒకవేళ పొరపాటు జరిగినా స్థానిక కలెక్టర్ చేతిలో పెట్టినాం, వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వంలో చిన్న తప్పులు జరిగితే వెంటనే సరిదిద్దిన కలెక్టర్లు ఉన్నారు, కలెక్టర్లు చేస్తారు, అంతే తప్ప కానీ ఏదో చిన్న విషయం జరిగింది వీడియోలు వచ్చినాయని బదనాం చేస్తే కాదండి. కేసీఆర్ గారు చేయమని చెప్తారా? నేనేమంటున్నా, నేను క్లియర్గా చెప్తున్నా ఏంటంటే, ప్రభుత్వంలో ఇప్పుడు ఏదో వీడియో వచ్చింది అది కేసీఆర్ గారి మీద దాని మీద ఎవరో ఉండొచ్చు. నేనేమంటున్నా, చావు వేరు, చిన్న విషయం వేరు. చనిపోతే మనిషిని కలవట్లేదండి. ఇంతవరకు దాదాపు 1000 మంది చిల్లర చనిపోయారు. నిన్న చూడండి, ఆడ అయితే కెమికల్ ఫ్యాక్టరీ అది
వెళ్ళిపోతే 5-6 గంటలు ఎవరు పత్తకలేడు. కనీసం ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా లేదు. ఏ కుటుంబం ఎక్కడ పోయింది, మిస్ అయిన వాళ్ళు ఎవరు, 3 రోజులు 3 రోజులు ఇంతవరకు లేదు. లేరు. లేదు, నేను ఒప్పుకుంటా. 3 రోజులు ఇంతవరకు లేదు. ప్రభుత్వం ఫెయిల్యూర్ అవుతుందండి. కాదండి, ఇప్పుడు ధరణి అని ఒక పెట్టారు కదా ఇంతకుముందు. దాంట్లో కొన్ని వందల మంది ల్యాండ్స్ ఇక్కడ అక్కడ పోయాయి. కొంతమందికి అసలు వాళ్ళ పేర్లు గల్లంతయ్యే ల్యాండ్లో అనేది ఒక ఆరోపణ. మీకు చిన్న విషయం చెప్పనా, ధరణి విషయంలో ప్రతి గ్రామంలో ధరణికి ముందు ఏదైతే పాస్బుక్లు ఇష్యూ చేసే ముందు 1Bలు మేము చేసినాం. ఆ 1Bలు కంప్లీట్గా గ్రామ స్థాయిలో మీటింగ్లు పెట్టి వాళ్ళ చేతులకి ఇచ్చి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతనే మేము వాళ్ళకు పట్టాలు చేయడం జరిగింది. కొన్ని పట్టాలు జరగని ఎందుకు జరగలేదని కూడా చెప్తా. విలేజ్లో ఇష్యూస్ ఉండి వాళ్ళ అన్నదమ్ముల మధ్య పంచాయతీలు ఉండి కోర్టుకు పోయిన వాళ్ళే మేము చేయలేదు. వాళ్ళు మాత్రమే మా మీద బదనాం వేస్తున్నారు తప్ప మేము కోర్టు తీర్పు వచ్చిన తర్వాతనే మళ్ళీ బుక్కులు చేయడం జరిగింది. ఎందుకంటే అది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా మేము ఏదైతే ఎంఆర్ఓలకి ఇచ్చినామో పాస్బుక్ ఇష్యూ చేయాలనుకుంటే కలెక్టర్ ద్వారా చేసే ఏదైతే అవకాశం కల్పించినాం. ఎందుకంటే వాళ్ళు పోయి ఏదైతే గ్రీవెన్స్లో ఇస్తే ఆ గ్రీవెన్స్లో మొత్తం ఈ సమస్యను చూసి కోర్టు తీర్పు వచ్చిందా లేదా అని చూసి మాత్రమే మేము పాస్బుక్లు ఇచ్చినాం తప్ప ఎక్కడ కూడా రైతులకు వాళ్ళకు ఓపెన్గా చెప్పాలంటే మేము 9 ఏళ్ళు ఒక రక్షణ కవచం లాగా మేము వాళ్ళ భూములకు ఒక కవచం లాగా ఉన్నాం. ఇప్పుడు ఆ కవచాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. నేను మరీ చెప్తున్నా. 100 ఎకరాలు మీ పార్టీ వాళ్ళు తీసేసుకున్నారు అంటున్నారు కదా. ఎవరు తీసుకున్నారండి? ఇప్పుడు నో రాత ఆటి మాట ఎక్కడ ఉన్నది? ఎవరికైనా ఉన్నదా? ఇప్పుడు 100 ఎకరాల వాళ్ళకి ఉన్నాయా అండి? ఇప్పుడున్న పరిస్థితిలో క్లియర్గా చెప్పుకుందాం. ఇప్పుడు ఒక తండ్రి ఉంటే గతం నుంచి తండ్రి 8 ఎకరాలు ఉంటే 2 కొడుకులు అయితే 4 ఎకరాలు పంచుండు. మల్లారెడ్డి గారి అకౌంట్లో చాలా పోయిందంట. మల్లారెడ్డి నేను చెప్తా వినండి. ఇప్పుడు రైతుకు సంబంధించిన అంశాన్ని మాత్రమే ఆయన వాస్తవంగా ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది, దాంతోపాటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసరు ఏదైతే ఫీల్డ్ విజిట్ చేసి మాత్రమే రైతు బంధు ఇవ్వాలి. కానీ కొన్ని దగ్గర ఏం జరిగిందంటే అక్కడ ఉన్న ల్యాండ్ లార్డ్స్తోని కొంతమంది కుమ్మక్కై అది చేసిళ్ళు, కొంతమంది వాస్తవంగా చేయలేదని కూడా చెప్పట్లేదు, కానీ వాళ్ళు శిక్ష కూడా అనుభవించారు. చాలా మంది సస్పెండ్ అయ్యారు. ఇది ఎవరు తీస్తలేరు. అలా ఒకవేళ రైతు బంధు ఏదైతే వాళ్ళు పొలం వేయకున్నా ఏదైతే చేన్లో వీళ్ళు వ్యవసాయం చేయకున్నా కూడా తీసుకున్న వాళ్ళను వెంటనే మేము దాన్ని రికవరీ చేసాం. దాంతోపాటు ఎవరైతే వాళ్ళు దానికి అనుకూలంగా వాళ్ళు పనిచేసేలో అధికారి మీద చట్టపరంగా నిర్ణయాలు తీసుకున్నాం. అంతే తప్ప కానీ కొన్ని దగ్గర ఇప్పుడు ఏదైతే మీరు మంత్రి గారు పేరు చెప్తున్నారు, మాజీ మంత్రి గారు, అయినా కూడా స్వచ్ఛందంగా కొన్ని డబ్బులు వాపసు ఇచ్చిండన్న విషయం కూడా చాలా సందర్భాల్లో చెప్పిండు ఆయన. ఎందుకంటే ఆయన వ్యవసాయం చేయని వాటికి ఆయన తీసుకోలేదు. వ్యవసాయం చేసినవి ఉంటే దానికి అంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు మల్లారెడ్డి గారి లెవెల్ కెపాసిటీ ఉన్న వాళ్ళకి కూడా రైతు బంధువులు వెళ్తున్నాయి. రైతును మేము ఒకటి సింపుల్ చెప్తాం, రైతును రైతులాగా చూసినాం. ఎక్కువ ఎకరాలు తక్కువ ఎకరాలు కాదండి. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే 50 ఎకరాల పైన ఉన్న వాళ్ళు దాదాపు 300 చిల్లరే ఉన్నారు. అంటే తప్ప కానీ పెద్ద ఏం లేరండి. కానీ వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఒక్కొక్క ఎకరానికి ఎంత వస్తుందని కదా లెక్క. నేను ఏమంటున్నా, లెక్క వస్తుంది. వ్యవసాయం చేసుకున్నారు కదా, వ్యవసాయానికి మేము సాయం అందించినాం. మేము వ్యక్తికి కాదు, అది వ్యక్తికి చేసిన సాయం కాదు, వ్యవసాయానికి సాయం చేసినాం అంతే తప్ప కానీ దీనిలో కూడా పెద్ద రైతా చిన్న రైతా చూడలేదు. చిన్న రైతు నుంచి పెద్ద రైతు వరకు రైతుకి ఇచ్చినాం. మా పాలసీ అది, రైతుకి ఇచ్చినాము. ఇప్పుడు ఏదైతే కొత్తగా వీళ్ళు వచ్చిన తర్వాత ఫ్రీజ్ చేస్తాం, కథ చేస్తాం, కార్ఖానా చేస్తాం అన్నది మళ్ళీ మొన్న కూడా వాళ్ళు మళ్ళీ పాత పాట పాడాలి అందరికి ఇస్తామని. ఇప్పుడు వాళ్ళు కూడా అందరికి ఇస్తామంటున్నారు కదా. నేనేమంటున్నా, అందరికి ఇచ్చుడా అందరికి ఇవ్వకపోవడమా అన్నది మేము రైతులాగానే చూసినాం. ఏదైతే మళ్ళీ మా ప్రభుత్వం వస్తే ఏం చేయాలన్న ఆలోచన కూడా ఉన్నాం. దాని మీద మేము ఆలోచిస్తాం. పునరాలోచన. నాకు ఒకటి చెప్పండి సార్, ఇప్పుడు మీరేమో కాంగ్రెస్ బీజేపీ ఒకటే అంటారు, వాళ్ళేమో మీరు బీజేపీ ఒకటే అంటారు. అసలు ఒక కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే అన్ని పొలిటికల్ పార్టీస్ ఒకటా కదా? మన దేశంలో ఏ పొలిటీషియన్కైనా ఎప్పుడైనా ఒక మేజర్ శిక్ష పడ్డామంటూ జరుగుతుందంటారా? ఎందుకు లేవండి, చాలా ఉన్నాయి. అట్లా అని కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మీరు అన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ ఏదైతే బీఆర్ఎస్ దోస్త్ అంటారు, అదేవిధంగా బీజేపీ వాళ్ళు అంటారు కాంగ్రెస్కు, అదేవిధంగా బీఆర్ఎస్కు దోస్త్ అంటారు. అసలు ఎవరికి దోస్తాను ఉండదండి. ఓపెన్ చెప్తున్నా, ఎవరి స్ట్రాటజీలు వాళ్ళే ఉంటే నెక్స్ట్ ఎవరో అధికారం రావాలి, వాళ్ళ పాలసీలు ఏంది, కథ ఏంది, వాళ్ళ మీద వాళ్ళ ఆలోచనలు ఉంటాయి తప్ప ఎక్కడ కూడా ఎవరు బెండ్ కారండి. రాజకీయాల్లో ఇవన్నీ నేను గెలిపోవటంలో సహజం. నేను మరీ కూడా చెప్తున్నా, ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో బీజేపీ అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ కలిసిపోయినాయి. ఎట్లా కలిసిపోయినాయి అనేది కూడా చెప్తా. నేను దాదాపు వారం కిందని మీరు ముఖ్యమంత్రి స్టేట్మెంట్ వినొచ్చు, నేను ఏదైతే మోడీ విధానాలను ముందుకు తీసుకెళ్తున్నా కాబట్టి నా మీద కాంగ్రెస్లో చాలామందికి కోపం అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు. అంటే సీరియస్గా ఆలోచించవలసిన విషయమే ఇది. రాహుల్ గాంధీ ఈయన పోయినా టైం ఇస్తలేడు.
రాహుల్ గాంధీ ఎన్నిసార్లు పోయినా కూడా నేను అంటే ఏంటి, ఒక పిఎం ఒక విధి విధానాలు సెట్ చేస్తే సీఎం దాన్ని ఫాలో అవ్వకూడదు అంటున్నారు మీరు. అట్లా అని కాదు, పార్టీ విధానం ఉంటుంది కదా, వీళ్ళ పార్టీ విధానం వీళ్ళకు ఉంటుంది, కానీ మొత్తం కానీ మోడీ విధానాన్ని ముందు తీసుకుపోతానంటే చాలా తప్పండి అది. మోడీ అనే నేను ఏమంటున్నా, మోడీ అన్న వ్యక్తి చెప్తా విను, మోడీ అన్న ఇప్పుడు మీకు క్లియర్గా అర్థం కావాలి. ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో ఏం నడుస్తుందని కూడా క్లియర్గా చెప్పిన, చాలా సందర్భాలు చెప్పిన. ఎందుకంటే మోడీ, చంద్రబాబు, అదేవిధంగా రేవంత్ రెడ్డి, ఎంసీఆర్ ప్రభుత్వం నడుస్తుందని మనం పదే చెప్తున్నాం. ఎందుకంటే ఏ విధంగా అంటే కూడా చెప్తాను చాలా సందర్భాల్లో. ఇప్పుడు అంతే, ఎందుకంటే బీజేపీ అధ్యక్షుని కూడా డైరెక్ట్ ఏదైతే చంద్రబాబు చెప్పిన పేరే, చంద్రబాబుకి అత్యంత కీలకమైన వ్యక్తి, వాళ్ళు స్వీట్లు గీట్లు తినిపించుకునే వ్యక్తి, దగ్గర ఉండే వ్యక్తిని ప్రకటించిల్లు. మరి ఇది కాదా? ఎందుకంటే ఇప్పుడు ఎంతైనా ప్రధానమంత్రి సీట్లో కూర్చున్నంత మాత్రం ఆయన బీజేపీ అభ్యర్థి కాకుండా పోతాడా? ఆయన బీజేపీ సంబంధించిన ఆయనే ఒక ముఖ్యమంత్రి లాగానే ఉండాలి, పోతే ప్రధానమంత్రిని కలవాలి, రావాలి. కానీ మొత్తం కంప్లీట్గా ఏదైతే మొత్తం పార్టీని దాటైతే పోరు కదా, మొత్తం క్లియర్గా చెప్తున్నాడు కదా, నేను కలవట్లేదు, అసలు అవసరం లేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు, క్లియర్గా చెప్తున్నాడు కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎన్నిసార్లు, దాదాపు 40-50 సార్లు పోయిండు కావచ్చు ఢిల్లీకి, కలిసిండా? కలవలేదు. ఎందుకు కలవట్లేదు? ఏం జరుగుతున్నది? ఇప్పుడు ముఖ్యమంత్రి బీజేపీ ముఖ్యమంత్రా లేకపోతే కాంగ్రెస్ ముఖ్యమంత్రా అని వాళ్ళకే అర్థమవుతలేదు, వాళ్ళ దాంట్లో వాళ్ళకు. నేను సూటిగా కాంగ్రెస్ వాళ్ళకు నేను సవాల్ విసురుతున్నా, నెక్స్ట్ ఎలక్షన్స్కి అసెంబ్లీ ఎన్నికలకు ఈయననే ముఖ్యమంత్రిగా పోతే నేను దేనికంటే అనుకుంటా. ఖచ్చితంగా ఈయనను మార్చడానికి ప్రయత్నం జరుగుతున్నది. మారుస్తే మాత్రం నిజంగా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ సూటిగా అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ మార్చకుండా పోండి. మీరు మార్చకుంటే ఎన్నికలకు పోండి, మీకు సమాధానం ఏం దొరుకుతుందో చూద్దాం. ఇప్పుడు మీరేమలా అంటున్నారు, కానీ రాహుల్ గాంధీకి నచ్చకుండానే ఈయన సీఎం పదవిలో ఇంకా ఉన్నారంటారా? తీసేద్దామని చూస్తున్నారు. తీసేస్తే బీజేపీ సెంటర్ని చేరే అవకాశం ఉన్నదనే ఆలోచనతో వీళ్ళు వెనక అడుగేస్తున్నారు. ఎందుకంటే ఇమీడియట్గా పోతాడు, డైరెక్ట్ మోడీ సంఖ్యలో చొరకపోతాడు కండి. మీరు 10 నిమిషాలు కూడా ఉండడు. తీసేసిన 10 నిమిషాలు ఆయన బీజేపీ సంఖ్యలో చొరకపోతే నేను దేని కడదా అనుకుంటా. ఆయన వెళ్తే మాత్రం పార్టీ ఆయన చెప్తున్నాడు కదా, నేను ఈ స్కూల్లో చదువుకున్నా, ఆ కాలేజ్ చదువుకున్నా, నేను ఏదో టీడీపీలో పెరిగినా, దాని తర్వాత చదువుకున్న మొత్తం ఏదైతే నేను బీజేపీలో చదువుకున్నాను డైరెక్ట్గా చెప్తున్నాడు. ఆయన క్లియర్గా చెప్తున్నాడు. ఆయన క్లియర్గా ఉన్నాడు వాస్తవం చెప్పాలంటే. ఇప్పుడు ఏంటంటే ఏమంటే వీళ్ళు సీటు మీద కూర్చున్న దాకా ఈయన ఏదైతే కాంగ్రెస్ని యూజ్ చేసుకున్నాడు, సీటు మీద కూర్చున్న తర్వాత కాంగ్రెస్ను సర్వనాశనం చేస్తున్నాడు. రేపు ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి జనాలు ఓటేయాలనుకుంటే, సీరియస్ చెప్తున్నా, చెయ్యి గుర్తు కోటేయాలంటే చెయ్యి నరుకునే చేస్తారు, కానీ చెయ్యి గుర్తు కోటేసే పరిస్థితి లేదు. ఇప్పుడు నేను ఇంకొకటి అబ్జర్వ్ చేస్తున్నాను, ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి కానీ వాళ్ళు మాట్లాడుతున్న దాన్ని బట్టి కానీ పర్సనల్ అటాక్స్ అనేవి టుడేస్ డే అండ్ ఏజ్ ఎవ్రీ పార్టీ, ప్రతి పార్టీలో చాలా భయంకరంగా ఎక్కడికో వెళ్ళిపోయినాయి. మీరేమో మన రీసెంట్గా వీళ్ళ ఫాదర్ మర్డర్ కూనికోరు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరు? మన రేవంత్ రెడ్డి గారి ఫాదర్. అసలు ఆ స్టేట్మెంట్ అంటే ఎలా ఇస్తారు? ఆ స్టేట్మెంట్ మీ బేసిస్ ఏంటి మీ ఇస్తున్న దానికి? ఇప్పుడు ఏంటంటే బేసిస్ అని కాదు, ఆ గ్రామానికి పోయి, కొండారెడ్డిపల్లి గ్రామానికి పోయి నువ్వు ఎవరినన్నా చెప్తారు. అంతెందుకండి, వాళ్ళ మాజీ సర్పంచ్ సూసైడ్ నోట్ రాసుకొని చచ్చిపోయాడు. వీళ్ళు అన్నదమ్ములు చేయబట్టే నేను చనిపోతున్నా, వాళ్ళ మీద చర్యలు తీసుకోమంటే ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. పోలీసులు ఎవరి కోసం పనిచేస్తున్నారు? రేవంత్ రెడ్డి కోసం పనిచేస్తున్నారు. రేవంత్ రెడ్డి అన్నదమ్ముల కోసం పనిచేస్తున్నారా? లగచర్లలో చూసినాం, మ్యాక్స్ బిఎన్ కంపెనీ, ఏది రేవంత్ రెడ్డి అల్లున్ కంపెనీ, దాన్ని తీసుకురావడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసిళ్ళు. ఆ ఊరి మీద మొత్తం పోలీసు వాళ్ళని తోలి, కిరాయి రౌడీలను తోలి, ఛాతీల మీద చేసి తొక్కిన కూడా పరిస్థితి కూడా చూసినాం. ఇలాంటి పరిస్థితులు ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫాదర్ విషయం అక్కడ ఎవరినైనా చెప్తారు. ఎందుకంటే ఆయన నేర ప్రవృత్తి ఏంది, ఏదైతే కంకి బెండ్లల్లో వేసి, అదేవిధంగా ఏదైతే వరికి సంబంధించిన గడ్డి కుప్పల్లో వేసి తగలబెట్టేదాన్ని రకరకాలుగా ఆడ వినబడుతుంది. ఆడ వినబడ్డ విషయాలే చెప్పిల్లు తప్ప కొత్త విషయం కాదు ఇది. ఎందుకంటే వాళ్ళు 7 అన్నదమ్ములు, ఒక సిస్టర్ ఉన్నది, 2 చనిపోయారు, ఇంకా 5 ఉన్నారు. ఈ 5 ఏళ్ళు గట్టిగా వాళ్ళ 5 బాగుపడతారు తప్ప. ఇప్పుడు హైడ్రా కూడా తీసుకొచ్చింది అదే. హైడ్రాను కూడా నేను డీకోడ్ చేసిన. HY అంటే హైదరాబాద్, D అంటే ఏదైతే దోచుకుని, A అంటే ఏదైతే అనుమూల, ఏదైతే రేవంత్ రెడ్డి ఫ్యామిలీ అని ఇట్లా కూడా చెప్పిన. ఇప్పుడు సరే, ఆరోపణలకి మనకేం తక్కువ లేదు. ఇప్పుడు అలా ఇదే విషయంలో మన టీవీస్లో పనిచేస్తున్న ఆయన ఒక యాంకర్ చనిపోవడానికి ఆయనే రీజన్ అని వాళ్ళ పాప అండ్ వాళ్ళ పూర్ణచంద్రరావు గారు. పూర్ణచంద్రరావు కాదండి, పూర్ణచంద్ర. అయితే మరి ఆవిడ సైడ్ వాళ్ళు కూడా ఇదే స్టేట్మెంట్ ఇస్తున్నారు. దీన్ని ఎలా తీసుకోవాలి? ఎందుకంటే ఈయన చాలా క్లోజ్ టు సంతోష్ రెడ్డి గారు అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. సంతోష్ రావు గారు, ఎస్ సారీ. మరి వీళ్ళందరినీ దీన్ని ఎలా చూడాలి? నేను ఒకటి చెప్తా, తప్పు ఎవరు చేసినా తప్పే అండి. ఇప్పుడు ఆమె సూసైడ్ చేసుకోవడానికి కారణాలు ఏందన్నది పోలీసులు విచారణ చేస్తున్నారు. వాస్తవం ఏంటంటే ఆమె చనిపోవడం అందరం బాధపడ్డాం. ఎందుకంటే ఒక మంచి అభ్యుదయ భావాలు ఉన్న ఆమె
ఈ విధంగా సూసైడ్ చేసుకొని చనిపోద్దని ఎవరం కూడా ఊహించలేదు. కానీ ఏంటంటే వాళ్ళిద్దరు పర్సనల్ లైఫ్, ఎందుకంటే వాళ్ళు కలిసి ఉన్నారు, 5-6 సంవత్సరాల నుంచి కలిసి ఉంటున్నారు. వాళ్ళ ఫాదర్ స్టేట్మెంట్ ఇచ్చిండు. తరచూ వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు అయ్యేది, ఇవి విడిపోదాం అనుకునేది, మళ్ళీ కలిసేది, ఈ విధంగా కొనసాగుతుంది. అంతే తప్ప ఇది ఎట్లా జరిగిందో ఏందన్నది నాకు కూడా అర్థమవుతలేదు ఆ రోజు ఇచ్చిండు. తెల్లారి మళ్ళీ వాళ్ళ పాప మిస్బిహేవియర్ చేస్తూ నాతోని కూడా అని ఆ పాపతోని కూడా కేసు పెట్టడం జరిగింది. నేనేమంటున్నా అంటే దీన్ని రాజకీయంగా తీసుకురావద్దండి, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు. ఎందుకంటే చాలా సందర్భాల్లో చాలా పార్టీలలో ఇలాంటివి చూసినాం. అదేవిధంగా మొన్నటికి మొన్న బీజేపీ ఏదైతే సంబంధించిన లీడరు నడి రోడ్డు మీద హైవేలో కూడా ఓ ఘనకార్యం చేసింది కూడా చూసినాం. అదేవిధంగా అయితే కాంగ్రెస్ నాయకుడు నిన్న వేరే భార్యను కాదని వేరే వాళ్ళతో దొరికింది కూడా చూసాం. ఏ పార్టీ కూడా ఎవరికి కూడా ఈ తప్పు చేయమని చెప్పదండి. వ్యక్తిగతంగా తప్పు చేస్తే చట్టానికి బాధ్యుడు కావాలి, అదేవిధంగా ఆ కుటుంబానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. నేనేమంటున్నా, పూర్ణచంద్ర విషయంలో ఏ జరిగినా నేనేమంటున్నా, నిష్పక్షపాతంగా ఏదైతే పోలీసులు ఏదైతే కంప్లీట్గా మొత్తం విచారణ చేసి చట్టం దృష్టిలో ఎవరు నేరం చేసినా వాళ్ళని శిక్షించాల్సిందే కోరుతున్న ఒక బీఆర్ఎస్ పార్టీగా తప్ప ఇక్కడ ఎవరు కూడా మేము ఏదైతే మా పార్టీ వాడా ఆ బయట పార్టీ వాడా అని కాదు. నేరం అన్నది వ్యక్తిగతంగా తప్పులు చేస్తే ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. పార్టీ పరంగా ఏమైనా చేస్తే పార్టీ పరంగా కూడా చర్యలు ఉంటాయి. ఓకే, మాగంటి గారు పాపం కాలం చేశారు. అవును. ఇప్పుడు ఆయన తర్వాత ఆ సీట్ ఎవరికి రాబోతుంది అంటారు? యాక్చువల్గా మేము ఎప్పుడైనా కూడా చనిపోయిన కుటుంబాలకే మేము ఇస్తామండి. ఎక్కడైనా కూడా ఒకవేళ కాంగ్రెస్ నాయకుడు చనిపోయినా, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన నాయకులు చనిపోయినా కూడా మానవతా దృక్పథంతో అక్కడ కొన్ని సందర్భాలు మేము పోటీ చేయని కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మానవత్వం ఉన్న పార్టీ కాబట్టి కొంచెం మీ మానవతా దృక్పథంతో ఆలోచిస్తాం తప్ప చనిపోయిన 10 రోజులు కాకముందే ఈడ వాళ్ళు నిలబడతారా, వీళ్ళు నిలబెడతారా, వాళ్ళని నిలబెడతామా, వీళ్ళని నిలబెడతామా అన్న కుసంస్కృతి అయితే మా దగ్గర లేదండి. ఇప్పుడు ఆ కుటుంబానికి ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన అండగా ఉంటాం. ఏ విధంగా ఎట్లా చేయాలనేది మా అధినాయకుడు ఏదైతే కేసీఆర్ గారు ఆలోచిస్తారో ఆయన ఆలోచన ప్రకారం నడుచుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇంకా దాదాపుగా 3 ఏళ్ళు పైన ఉంది ఎలక్షన్కి. ఈ 3 years జనాల్లోకి మళ్ళీ పార్టీ వెళ్ళడానికి మీ స్ట్రాటజీ ఏమై ఉండాలి? మేము జనాలలో ఉన్నామండి, జనాల్లో పోవడానికి కారణం ఉన్నది. ఓడిపోయారు కదా? ఏం ఓడిపోయినాం? ఏమైనా తేడా? ఒకసారి 1.8 పెద్ద తేడా కాదు అది. ఏంటంటే మా చాలామంది ఒక దాదాపు 10 మంది 15 మంది చాలా తక్కువ తేడాతో 5,000 చిల్లరతో కూడా ఓడిపోయారు. నేనేమంటే ఓటమి గెలుపులు అన్నది రాజకీయ పార్టీ భవిష్యత్తు గురించి కాదండి. ఇప్పుడు మనం కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అంటే ఇప్పుడు రాష్ట్రంలో అధికారానికి వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బీజేపీ కూడా ఒక పీక్స్ 400 తీసుకొస్తారంటే 400 మొన్న రాలేదు. అదేవిధంగా కాంగ్రెస్ కూడా అతిగా ఊహించుకుంటాం, మొన్న ఏమైంది 99 సీట్లు వచ్చినాయి. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే 3 రంగుల పార్టీ, ఏదైతే 3 అక్షరాల పార్టీ, ఏదైతే కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లో మిగిలి ఉన్నది. ఏదైతే హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. హిమాచల్ ప్రదేశ్లో పరిస్థితులు ఘోరం. మీకు ఒక టాయిలెట్ ఉంటే ఒక టాయిలెట్, 2 టాయిలెట్ 2 టాయిలెట్, 3 ఉంటే 3 టాయిలెట్ల మీద ట్యాక్సీ విధానం తీసుకొచ్చి అక్కడ పరిస్థితులు అగమ్య గోచరంగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి వాళ్ళ చేతిలో కూడా లేదు అలాంటి పరిస్థితులు. అదేవిధంగా కర్ణాటక హఠకట ఉన్నది, వాళ్ళు ఎట్లా పాలించాలో ఏమవుతుందో, ముఖ్యమంత్రి మారుతారని నిన్నటిదాకా గొడవలు జరిగినాయి, అది మనం చూసినాం. అదేవిధంగా ఇక్కడ పరిస్థితులు అసలు ముఖ్యమంత్రి ఎవరా అనేది సొంత పార్టీల్లో మర్చిపోతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు స్టేజ్ ఎక్కితే ఎవరి పేరు చెప్తారో అర్థమవుతలేదు అలాంటి పరిస్థితులు. ఇంకోటి ఏంటంటే ఈ ముఖ్యమంత్రికి మానవత్వం లేదండి. మొన్న హైడ్రా మీరు చూస్తే కన్నీళ్ళు తీసుకుంటారు, నేను కూడా కన్నీళ్ళు తీసుకున్నాను. ఇద్దరు పాపం దాదాపు తండ్రి వయసు ఉన్న వాళ్ళు, రేవంత్ రెడ్డికి కానీ మనకు కానీ, వాళ్ళిద్దరూ స్టే ఆర్డర్ ఉన్నది. స్టే ఆర్డర్ ఉన్న తర్వాత కూడా ఏదైతే వాళ్ళు ఇల్లు గులగొడుతుంటే, వాళ్ళు ఏదైతే జేసీపీకి అడ్డం పండుకుంటే వాళ్ళు నిర్దాక్ష్యంగా గుంజుకపోతే అసలు వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఇట్లా కొట్టుకుంటా ఉంటే కళ్ళల్లో ఏమొస్తుంది? మనం మానవత్వం ఉండాలి, మనిషిగా పుట్టిన వాళ్ళకి ఎవరికైనా మానవత్వం ఉండాలి. మానవత్వం లేకుంటే ఈ విధంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. పోయిన వర్షాకాలం ఈ విధంగా గోసబుచ్చుకున్నాడు. అక్రమంగా కట్టిండ్రు అంటే ఎక్కడ అక్రమంగా కట్టిండ్రు? మీ పరిపాలనలో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు ఏదైతే పర్మిషన్లు తీసుకున్నారు 40, 50 నేను కూడా డాక్యుమెంట్ చూసినాం. గౌరవ హరీష్ రావు గారు ఏదైతే మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించినప్పుడు కానీ, అదేవిధంగా కేటీఆర్ గారు పర్యటించినప్పుడు నేను పక్కనే ఉన్నా. వాళ్ళ డాక్యుమెంట్ తీసుకొచ్చి చూపెడితే 40, 50 సంవత్సరాల కింద డాక్యుమెంట్స్. మీరు ఏ విధంగా రంగనాథ్ ఈ విధంగా చేస్తున్నాడో, రంగనాథ్కి కానీ అదేవిధంగా రేవంత్ రెడ్డి కానీ ఇంచు % కూడా మానవత్వం లేదు. మానవత్వం లేకపోతే మనుషులు నడబడరు. ఎందుకంటే రానున్న ఏదైతే రోజుల్లో మీకు పాలేందో నీళ్ళలో తెలిసిపోతాయి. అదేవిధంగా హైడ్రా కమిషనరు ఏవైతే రంగనాథ్, నేను ఇప్పుడు ఏంటంటే ఈ సందర్భం కూడా మరొకసారి గుర్తు చేస్తున్నా, ఆయన LLB మొన్న ఏదైతే రెగ్యులర్గా చేస్తున్నాడు, వాస్తవంగా ఏదైతే ఒక పొజిషన్లో ఉండి రెగ్యులర్గా మాత్రం కాలేజీకి పోయి చేయొద్దు. అసలు కాలేజీకి పోలేదు ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీళ్ళు అటెండెన్స్ కంప్లీట్గా మొన్న ఎగ్జామ్ రాసిండు, మొత్తం అన్ని ఫెయిల్ అయ్యిండు. ఒక్క సబ్జెక్ట్ కూడా LLBలో పాస్ కాలేదు.
నువ్వేదో కాన్సన్ట్రేషన్ చదువు మీద పెట్టు, లేకపోతే దీని మీద పెట్టు. రెండు అటు ఇటు కాలేస్తే అంటే ఇప్పుడు అలా పేలేను. పాపం తాకుతుంది అన్నదానికి ఇదే నిదర్శనం. మొత్తం వేను పేదల పాపం కాదా? పేదలు నేను అవసరమైతే మీ రిజల్ట్ మీకు అవసరమైతే మీకు నేను కంప్లీట్గా మీకు పెడతా, హాల్ టికెట్ నెంబర్ పెడతా, రిజల్ట్ పెడతా. ఏంటంటే ప్రజల గోస పుచ్చుకోవద్దండి. మనం ఆఫీసర్ ఇవాళ ఉంటాం, రేపు పోతాం. కానీ ప్రజల గోస రోడ్ల మీద వర్షాకాలంలో వాళ్ళు ఎడిగిపోతారండి. వాళ్ళు ఎడిగిపోతారు చెప్పి వృద్ధుల పాపం, చిన్న పిల్లలు, చిన్న చిన్న ఇటుక పిల్లలు కూడా బేర్చుకునే నీ వీడియోలు చూసినాం. పోయిన వర్షాకాలం, ఈ వర్షాకాలం జనాల మీద పోవడం వాళ్ళు అసలు ఏంటి సిద్ధాంతం ఏంటిది వాళ్ళది? హైడ్రా అంటే నేను ఒకటి చెప్తున్నా వినండి. ఇప్పుడు సక్రమంగా ఏదైతే ఇల్లు కట్టుకున్నారో అక్రమంగా ఏదైతే వచ్చిన ఒక ముఖ్యమంత్రి, నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిన ముఖ్యమంత్రి, ఏదైతే 2014లో ఏర్పడ్డ రాష్ట్రాన్ని 2015లో ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ ఒక ప్రభుత్వాన్ని కూల్చనీకి 50 లక్షలు నువ్వు తీసుకొచ్చి డైరెక్ట్ అడ్డంగా దొరికినవి. నువ్వు అక్రమైన నువ్వు వాస్తవంగా పార్టీలు మారుకుంటా నీ స్వలాభం కోసం నీదైతే నీ ముఖ్యమంత్రి కావాలని ఒక ఆలోచనతో రాకుండా వచ్చుకుంటా నువ్వు పరిపాలన చేయి అంతే తప్ప. కానీ ప్రజల మీద పగ తీర్చుకో. ఆ కేసు కొట్టేశారు కదా, ఎక్కడ కొట్టేసి కొట్టే కదా? లేదు, కొట్టేస్తారు. ఎందుకంటే మన దేశంలో పొలిటీషియన్స్ మీద ఎవరి మీద కేసులు ఏముండదండి. న్యాయం ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. అయిపోయి కూడా 10 ఏళ్ళు దాటుతుంది. మీ పార్టీ కూడా పవర్ లో ఉంది. అప్పుడు ఏం చేయగలిగి? అది చెప్తా వినండి. ఏదైనా కూడా దేనికైనా సమయం సందర్భం వస్తుంది. ఇప్పుడు కోర్టు విషయాలు అన్నప్పుడు మీరు అంత తేలికగా తీర్పాల్సిన అవసరం లేదు. కొన్ని సత్వరంగా అయితే, కొన్ని లేట్ అయితే అంతే తప్ప. కానీ ఒక నిందితుడికి మాత్రం ఖచ్చితంగా అడ్డంగా దొరికిన శిక్ష ఖచ్చితంగా పడుతుంది. ఓకే. నెక్స్ట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో గెలుస్తుందంటారు? 100% మాదే అధికారం. అంతే. ఎందుకండి నెక్స్ట్ ఎలక్షన్ దాకా ఎందుకండి? స్థానిక ఎన్నికలు 3 నెలలు ఉన్నాయి కదా. స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురుతుంది, అదేవిధంగా మున్సిపాలిటీలో ఎగురుతుంది. దాని తర్వాత ఏదైతే మన కార్పొరేషన్లో కూడా ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తాం, ఏదైతే కార్పొరేషన్ లిమిట్స్లో. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భారీ మేయర్తో గెలుస్తాం. రాసి పెట్టుకోండి. ఈరోజు నేను చెప్తున్నా, ఇది అవసరమైతే సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే. రాబోయే ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా న్యాయంగా, నీతిగా, డబ్బులు పంచకుండా, జనాల ఘోష కొట్టుకోకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి గెలవాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ధన్యవాదాలు.